వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భోగి మంటల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నూతన సవరణలు వ్యతిరేకిస్తూ జీవోలను దగ్ధం చేసింది. సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు కేంద్రం చట్టాన్ని మార్చడం వల్ల పేదలు నష్టం పొందుతున్నారని, 100 రోజులు మినహాయింపు తప్ప కేంద్రం ఇంకా బాధ్యత తీసుకోలేదని, చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, కూలీలకు మెరుగైన ఉపాధి సౌకర్యాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సవరణ చేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలను పనిచేసినటువంటి వాళ్ళకు ఈరోజు పండగ పూట కూడా బిల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇదే పద్ధతి ఉపాధి హామీ పథకంలో కొనసాగితే, ఈ చట్టం కానీ అమలైతే ఉపాధి కూలీలందరూ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జీవో ఏవైతే ఉందో 197 ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతుందో దీన్ని భోగి మంటలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలందరూ దగ్నం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణమే చెల్లించి ఉపాధి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూలీల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రభుత్వ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.